ఐసీసీ టోర్నీ ఏదైనా సరే అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసమే. క్రికెట్ ప్రపంచం అంతా దృష్టి సారించే ఆ పోరు మళ్ళీ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో కాసేపట్లో ఈ రెండు జట్లు కూడా అమ్మీ తుమ్మి తేల్చుకోబోతున్నాయి. దుబాయ్ వేదికగా దాయాదుల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్పై విజయంతో టీమిండియా అయితే జోష్ మీద ఉంది. న్యూజిలాండ్తో ఓటమి పాలై పాకిస్తాన్ టీం ఒత్తిడిలో ఉంది. మరి ఈ మ్యాచ్లో ఓడితే పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. రైట్, అది పాకిస్తాన్ పరిస్థితి. సో భారత్ పరిస్థితి అంత క్రిటికల్గా ఉందా, ఆర్ ఇస్ ఇట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆర్ క్రూషియల్? అంటే జనరల్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనుకుంటే మీకు మేబీ మోర్ దాన్ 100 crore ఐబాల్స్ దానిపైన ఆసక్తి చూపిస్తాయి. సో మీరు అన్నట్టు హై వోల్టేజ్ మ్యాచ్ ప్లస్ దిస్ అంటే ఈ రకమైన ఇండియా పాకిస్తాన్ రైవల్రీకి సంబంధించి ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ పీపుల్. పర్టికులర్లీ స్టార్స్ అవుతారు, లేదంటే వన్ పర్టికులర్ ఫాటల్ మిస్టేక్ మొత్తం కెరీర్ అయిపోతుంది. మీకు ఇది ఇట్స్ స్టీప్డ్ ఇన్ హిస్టరీ. ఈ రైవల్రీ అన్నది దీనికి అద్భుతమైన చరిత్ర ఉంది. స్పోర్టింగ్ హిస్టరీ పరంగా చూసుకున్నా కూడా మీకు జావేద్ మియాందాద్ కొట్టిన లాస్ట్ బాల్ 6 అగైనెస్ట్ చేతన్ శర్మ, షోయబ్ అఖ్తర్ను సచిన్ టెండూల్కర్ కొట్టిన ఆ షాట్, వెంకటేష్ ప్రసాద్ అమీర్ సోహెల్ మధ్య జరిగింది. రీసెంట్గా హ్యారీస్ రౌఫ్ని కోహ్లీ కొట్టిన ఆ 6, ఇవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ క్రికెటింగ్ ఆర్ హిస్టారికల్ మైల్ స్టోన్స్, పబ్లిక్ మెమరీలో ఉండిపోతాయి. సో అందుకని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేసరికి సాధారణంగా క్రికెట్ను ఛాంపియన్స్ ట్రోఫీనో ఓడిఐ క్రికెట్ ఇంకేదో పట్టించుకోని వాళ్ళు కూడా ఎవ్రీబడి గెట్స్ ఎక్సైటెడ్, దే వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట ఆ రైవల్రీకి సంబంధించి దే హ్యావ్ సమ్ కనెక్ట్. దాని నుండి బయటపడాలి, దాన్ని ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి. అందుకని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేసరికి యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఏ ఎమోషనల్, ఇట్స్ సంథింగ్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ దట్ ఈజీలీ, బట్ ఆ కనెక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు అన్నది చూడండి ఎలక్ట్రిఫైయింగ్ అని. ఈ ఎలక్ట్రిఫైయింగ్ అన్నది నాట్ ఓన్లీ ఆ గ్రౌండ్లో ఉన్నవాళ్ళు కాదు, టీవీల ముందు కూర్చొని ఇండియా పాకిస్తాన్లో చూసేవాళ్ళు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాట్రియేట్స్ కానీ మీరు గో టు ప్లేసెస్ లైక్ కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎక్కడైనా సరే, ఇంగ్లాండ్, అందరూ విల్ బి గ్లూడ్ టు దాట్ అండ్ దే విల్ బి వాచింగ్ దట్ ఎక్సైటెడ్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ డెఫినెట్లీ అండర్ ప్రెషర్, కానీ డోంట్ డిస్కౌంట్ పాకిస్తాన్. అంటే ఒక ప్రెడిక్షన్ పాకిస్తాన్ గురించి ఏం చెప్పొచ్చు అంటే దే ఆర్ హైలీ అన్ప్రెడిక్టబుల్. That is the biggest prediction you can make about Pakistan. So దాన్ని బేస్ చేసుకున్నా కూడా it's not going to be that easy for India. Yeah, but even today, like 135 matches ఇద్దరి మధ్య జరిగితే that majority matches won by Pakistan, right? Of course recent times లో that మనం ముందుకు వచ్చేసాం, but like you said that most unpredictable team ఏదన్నా ఉంది, ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వగలదు అంటే పాకిస్తాన్ డెఫినెట్ గా. బట్ ఇప్పుడున్న దాంట్లో దట్ ఫస్ట్ మ్యాచ్ తో బంగ్లాదేశ్ తో గెలిచేసాం, ఒక ఇంత రిలాక్స్ ఉంది అంటే డూ యూ థింక్ దట్ కెన్ బి వర్క్డ్ అవుట్ ఎస్పెషల్లీ అగైన్స్ పాకిస్తాన్? ఇక్కడ మీరు ఎవరినైనా సర్ప్రైజ్ చేయొచ్చు పాకిస్తాన్ అంటున్నారు. చాలా సందర్భాల్లో పాకిస్తాన్నే సర్ప్రైజ్ చేస్తుంది. యూ కెన్ గివ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1992 వరల్డ్ కప్. దే హ్యావ్ నో వేర్ టు గో. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన ఆ మాటలు దే ఆర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ నౌ. మనం wounded టైగర్స్ అన్నట్టు, ఇంకెక్కడికి పోయేది లేదు, నథింగ్ టు లూజ్. అండ్ జనరల్గా ఒక సేయింగ్ ఉంది, వెన్ యువర్ ఫార్చ్యూన్ హిట్స్ ద రాక్ బాటమ్, మీ అదృష్టం కనుక అధపాతాళానికి వెళ్తే పైకే వెళ్తారు, మీరు కిందికి పోలేరు. ఇంకా పాకిస్తాన్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎట్ దిస్. ఓకే, ద ఇన్సిడెంట్స్ దట్ వాట్ ఎవర్ యూ జస్ట్ కోటెడ్, వెంకటేష్ ప్రసాద్, ది అమీర్ సోహెల్ ది అవచ్చు, మిగతావన్నీ, డూ యూ థింక్ ఇట్ ఇస్ గుడ్ టు క్యారీ ఆర్ లైక్ విల్ ఇట్ యాడ్ టు ద మొమెంటమ్? ఇక్కడ ఒక సింపుల్గా ఒక మాట చెప్తా. ఈరోజు శుభ్మన్ గిల్ నిన్న ఒక మాట అన్నాడు, అది దట్స్ రెలవెంట్ యాక్చువల్లీ. ఆ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్లో కాదు, ఏ కాంటెక్స్లో అయినా మీరు హైప్ అంటున్నారు, చాలా చాలా విషయాలు దీనికి గుర్తుంటాయి, మెమరీస్, ఎమోషన్స్ అన్నీ క్యారీ అవుతాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఇవన్నీ అంటున్నారు కదా, ఫెయిర్ ఎనఫ్. మరి కోట్ల మంది ఇష్టపడుతున్నప్పుడు మీకు నాకు ఏంటి బాధ అంటాడు. ఓకే, దట్స్ ఆబ్వియస్. ఓకే, see, so obviously people wants optics, right? They want something like they would like to talk about those moments, discuss about it. And నేను అక్కడ ఉన్నాను, ఆ మ్యాచ్ నేను చూశాను, లేదంటే నేను ఈ మ్యాచ్ ఎంజాయ్ చేశాను, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్, ఇవన్నీ చెప్పుకోవడానికి ఇష్టపడతారు.
పబ్లిక్ మెమరీలో ఆ రకమైన సంఘటనలు కానీ అవి కానీ వాళ్ళకి ఆస్వాదించే అవకాశం ఉంది, రీకలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అన్నప్పుడు మనం ఎందుకు బాదర్ కావాలా? Okay. లెట్స్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. As long as, like, they take it, sportive, Right. and then of course the spur of the moment something Definitely. can happen, Definitely. but definitely they should come back to the Yes, game. yes. Yeah.